పవన్ కళ్యాణ్ నాకు దేవుడే కదమ్మా. నాకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు దేవుడే కదా. అదే కాదు, ప్రతి ఒక్కటి పేదవాడికి మంచి చేస్తున్నాడు. కావాల్సింది మీ పేరు? నరసింహారావు. మీ ఊరు? ఇప్పటం. మీ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయి? సమస్యలు ఏం లేవు, అంతా బ్రహ్మాండంగా ఉంది. గత ప్రభుత్వం విధ్వంసం చేసింది, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా బాగుంది. వాళ్ళకి మాకు ఏ చిన్న చిన్న గొడవలు వచ్చినాయి, దానివల్ల అంతా సర్దుకున్నాం. ఇప్పుడు బాగానే ఉంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాగా డెవలప్ చేస్తున్నారు. అంతకుముందు పంచాయతీ వ్యవస్థ ఏందో అసలు ఎవరికి తెలియలే. ఇన్నేళ్ల నుంచి, గత 5 ఏళ్ల నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థ అసలు ఏ విధంగా మెరుగుపరచాలి, ఎట్లా ఏం జరుగుతుంది అనేది లేదు. ఇప్పుడు వరకు బాగానే డెవలప్ చేస్తున్నాడు, బాగానే ఉంది. అదమ్మా విషయం. అది కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? బాగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినాకనే మాకు బాగా అభివృద్ధి జరుగుతుంది, బాగా చక్కగా ఉందమ్మా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? ఈ ప్రభుత్వం బాగా చేసింది తల్లి, ఈ ప్రభుత్వం బాగా చేసింది. గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేసింది. అది ఉన్న విషయం. ఇప్పుడు జగన్ గారు మావి గన్ అంటున్నారు. ఏ పిచ్చి గన్ను అది, మావి గన్ను ఏంటంటే అసలు ఎందుకు ఏం చెప్పుకుంటాం. మావి గన్ను ఏందో, మామిడికాయ గన్ను ఏందో, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి తెలియట్లా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అసలు ఆయనకన్నా అర్థమైతే బాగానే ఉండి, ఇంత పిల్లలు కూడా బాగా మాట్లాడుతున్నారు. సరే అదమ్మా. ఈ కాంపిటీషన్లో లోకేష్ అత్యధిక మెజార్టీతో గెలిచాడు. ఆయన మీద అభిమానం బాగుంది, ఆయన బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ ఊరు ఆవిర్భావ సభ జగన్ గవర్నమెంట్లో భూములు ఎవరు ఇవ్వలేదమ్మా. ఈ ఊరు వాళ్ళు ఇచ్చారు, అక్కడ మా పొలాలు ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. దీని మీద ఒకరికొకరికి ఘర్షణ జరిగింది. నాకు అంతలోకి కొంచెం ఆపరేషన్ జరిగిందమ్మా. ఆపరేషన్ జరిగి మంచంలో ఉన్నాను నేను. వచ్చాడు మామూలుగా అప్లై చేశారు, మామూలుగా ₹1,00,000 క్యాష్ ఇచ్చాడు. మాకు ₹1,00,000 ఇచ్చాడు. తగ్గిద్ది జాగ్రత్తగా ఉండమన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళాడు. ఖచ్చితంగా 3 నెలలకు ఏమో మళ్ళీ ఒకసారి వచ్చాడు. మళ్ళీ అక్కడికి వచ్చాడు, ఆ ఇంటికాడికి వచ్చాడు. ఈ ఊరు మొత్తం తిరిగారు, అందరినీ ఇది అన్నాడు. వెళ్ళాడు, పిఠాపురంలో నామినేషన్ వేశాడు. ఈ ఊరు 2 సార్లు వచ్చాడు, 3వసారి రాబోతున్నాడు. అక్కడ భూమి పూజ చేయడానికి రాబోతున్నాడు. అది తల్లి జరిగింది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ నాకు దేవుడే కదమ్మా. నాకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు దేవుడే కదా. అదే కాదు, ప్రతి ఒక్కటి పేదవాడికి మంచి చేస్తున్నాడు. కావాల్సింది అది. ఈ కాంపిటీషన్లో లోకేష్ నెంబర్ 1గా చేస్తున్నాడు. ఇక దానికి తిరుగులేదు. లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అన్నతో ధన్యవాదాలు. లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అన్నతో సమానం అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని ఎడదీయాలని వైసీపీ వాళ్ళు పన్నాగం వేశారు, కానీ అది జరగట్లేదు. ఇద్దరు కలిసిమెలిసి బాగున్నారు. ఈ ట్రిప్ వరకు నెంబర్ 1గా ఉంటారమ్మా. అదే జరిగింది. ఓకే తల్లి.